లేవు, అసలు ఎవరి మీద లేవు. ఇప్పుడు ఏదైతే తాడిపత్రి సంఘటనలో చెప్పినప్పుడు వాసుదేవన్ గారు చెప్పినప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు చెప్పండి మీరు రెడ్డి గారు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ మీద అంతే ఘోరంగా చేశారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే రాలేదు వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తాం? అది రుజువు చేయమని చెప్పాను. మీరు చేశారు కదా, ప్రభుత్వం ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు రైట్. ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకి ఎప్పుడు కూర్చుంటారు? పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. వస్తున్నా మస్తాన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆ బాధితులకు న్యాయం జరగకపోతే, వాళ్ళకి ఇస్తానన్న కాంపన్సేషన్ ఇవ్వకపోతే, ఆ కాంపన్సేషన్ అనుకున్న స్థాయిలో ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నా కూర్చుంటానని చెప్పారు. ఆయన మరి రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి కదా, ఎందుకంటే విజిటింగ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా జగన్ సో మరి ఇవి సాధ్యమైన ప్రాక్టికల్గా అంటే అంతర్గతంగా మీకు ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఆయన ప్రతి కార్యక్రమానికి బెంగళూరు నుంచి రావాల్సిన పరిస్థితి ఉండేది. పేరుకి నివాసం తాడేపల్లి, కానీ ఆపరేషన్స్ అన్నీ బెంగళూరు నుంచి జరుగుతున్నాయి. మరి కష్టమే కదా తాపకి బెంగళూరు నుంచి రావాలంటే. ఒకసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో అసలు 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వ ప్రతినిధులే కనపడలా. 2 సంవత్సరాలు అయిపోయేంత వరకు జగన్ గారు ఏమైనా సహాయం చేశాడా కరోనా బాధితులకి? ఆ 2 సంవత్సరాలు బయటకు వచ్చి జగన్ గారు ఎవరో సహాయం చేశాడా? ఆ 2 సంవత్సరాలు బయటకు వచ్చి చెప్పండి రెడ్డి గారు. ఆయన ఎక్కడ ప్రజల్లో తిరిగాడా బయటకు వచ్చి? రైట్, మీరు చెప్తున్నారు కదా. రైట్. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీద అయిన తర్వాత మస్తాన్ లేదు. ఆయన పాపం మీరు ముగ్గురు మాట్లాడారు కదా, ఆయన సమాధానం ఇవ్వాలి కదా. మీరు చేసిన ఆరోపణలకి ఆయన సమాధానం ఇవ్వాలి కదా. మీరు చేసిన ఆరోపణలే కాదు, నేను అడిగే ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇవ్వాలి. ఎల్జీ ఫార్మర్స్ సంఘటన జరగగానే ముఖ్యమంత్రి గారు జగన్ గారు అప్పుడు రైట్. శ్రీధర్ శర్మ గారు ఓకే చెప్పలేదు. రైట్, ఆయన వచ్చారులేండి, కానీ అంటే మీరు అన్నట్టు వెంబడే వచ్చారా లేదనే దాని మీద ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళి రివ్యూ చేసుకుని చెప్తారు. మస్తాన్ గారు మరుసటి రోజే వచ్చి ఎల్జీ ఫార్మర్స్ సంబంధించి ఆ రోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు మధ్యాహ్నం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, ఆ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ, అసలు చనిపోయిన తర్వాత పరిహారం ఇవ్వటం, దాని గురించి కుటుంబ సభ్యులు ఆశిస్తారనుకోవడం కూడా చాలా తప్పండి. అక్కడ ప్రధానంగా పరిశ్రమలకి పనిచేసే వాళ్ళ కార్మికులు కానీ ఉద్యోగులకు కానీ భద్రత, ఏ విధంగా భద్రత అంటే ఉద్యోగ భద్రతనే కాదు, అక్కడ సేఫ్టీ మెథడ్స్ తీసుకున్నారు కదా. సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? అప్పటి ప్రభుత్వంలో 30 మంది కానీ, ఈ రోజు ప్రభుత్వంలో పరిపాలనలో 17 మంది కానీ విలువైన ప్రాణాలని కేవలం ఈ ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే, సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళకి వార్న్ చేయకపోవడం, వాళ్ళకి ఏదైతే అక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఒక సూట్స్ కానీ ప్రత్యేక పరికరాలు కానీ వాళ్ళు ధరించేలాగా చూడటం కానీ, లేదా ఇతర సంబంధించిన రక్షణాత్మక చర్యలు చేపట్టడంలో కానీ వైఫల్యం చెందాయి. నిజానికి ఈ ప్రభుత్వ పరిపాలిస్తున్న పార్టీలు, అటు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఇంకా జనసేన అంటే రీసెంట్గా వచ్చింది, వీరందరూ కూడా ఆయా కంపెనీల నుంచి, ఫార్మా కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవడం, వాటి మీద ఏమైనా కంప్లైంట్ వస్తే వాటిని తొక్కిపడటం జరుగుతూ ఉంది. ఈరోజు షర్మిల గారు ఒక కంప్లైంట్ లేవనెత్తారు, ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎసెన్షియాకి సంబంధించిన ఒక నివేదిక ఉంది, భద్రతాపరమైన వైఫల్యాలు ఉంది. ఆ నివేదికను ఎందుకు వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది అనేది ఆ ప్రశ్నలు లేవనుకుంటున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి చాలా మంది, 100 మంది ఆ విషవాయువుకు లోనయ్యి అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక 3 చనిపోవడం జరిగింది. వారికి కేవలం ₹1,00,000 మాత్రమే నష్టపరిహారం ఇచ్చాం. ఇక్కడ నష్టపరిహారం ఎంత ఇస్తున్నారనేది కాదు, విలువైన ప్రాణాలు పోవటం వల్ల ఆయా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ కూడా అట్లాంటి పరిశ్రమల్ని నిషేధించడంతో పాటు, లేదా రక్షణాత్మక చర్యలు చేపట్టకపోతే మాకు అలాంటి పరిశ్రమలు వద్దు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు,
అలా మనము సేఫ్టీ మెథడ్స్ గురించి బాగా ఒత్తిడి తెచ్చినట్టయితే ఆ పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయని కూడా చెప్పారు. అయితే అవి వెళ్ళిపోతాయా లేదా అనే సమస్య కాదు ఇక్కడ. ప్రజలు ప్రాణాలు, ఉద్యోగుల ప్రాణాలు, ఆ చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రాణాలని పరిగణలోకి తీసుకొని వాళ్ళందరూ కూడా పరిపాలన చేయాలి, రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఇంకొకటి మీరు ఇందాక రఘురామకృష్ణరాజు గారి సంబంధించి చెప్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు గతంలో ఆయన నియోజకవర్గాన్ని పర్యటిద్దామంటే కనుక చాలా సందర్భాల్లో అక్కడి నుంచి లోకల్గా ఆయనకి రిటర్న్ కాల్స్ రావటం లేదా కేసులు పెడతామని చెప్పడం అవన్నీ జరిగిన నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలోనూ హైదరాబాద్లోనే ఉండటం జరుగుతూ ఉంది. ఆ ప్రధానమంత్రి పాల్గొన్న అల్లూరు సీతారామరాజుకి సంబంధించిన వేడుకలకు సంబంధించి ఆయన అటెండ్ అవ్వాలని కూడా కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఫలించలేదు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇందాక చెప్పారు వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వ పరిపాలన అలాంటిది ఏం జరగలేదండి. పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అనే ఇంటి మీద దాడి చేస్తే, తగలబెట్టేస్తే ఆయన ప్రత్యేకంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక వై కేటగిరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రాయలసీమలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నెక్స్ట్ డిబేట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మస్తాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిరుపతిరావు గారు, శ్రీదర్శన్ గారు, అలాగే శివపార్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో గూండా యాక్ట్ రాబోతోంది, తాట తీయబోతున్నారు. అనుమానం ఏం లేదు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళందరి జాతకాలు ఈ పాటికి ఆయన ప్రిపేర్ చేస్తుంటారు. ఆయన దగ్గర ఒక సమర్థుడైన ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణతేజ వచ్చి కూర్చున్న దగ్గర నుంచి మొత్తం పంచాయతీ వ్యవస్థకు సంబంధించి సమూలంగా ఆయన అధ్యయనం చేశారనేది మనకు అర్థమవుతోంది. ఈరోజు పంచాయతీలకు ఇంత సెంటు భూమి లేని పంచాయతీల గురించి కూడా శివపార్తి గారు ప్రస్తావన చేశారు. సెంటు భూమి దగ్గర నుంచి కనీసం 200 గజాల భూమి లేని పంచాయతీలు కనీసం 10,000 పైన ఉన్నాయనేది ఆయన నోటీస్ చేశారు. సో వీళ్ళందరి మరి ఈ తేనె తుట్టె కదిలిస్తే అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. మరి వాళ్ళందరి మీద గూండా యాక్ట్ ప్రయోగిస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ క్యాబినెట్లో దీని మీద ఎలాగూ క్యాబినెట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ కాల్. సో లెట్స్ హోప్ ఇటువంటి సంస్కరణతో కూడిన చట్టాలు కనుక